ఓకే. సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈరోజు ఎకానమీ క్లాస్ చూస్తున్నాం. ఈరోజు మనము ఎకానమీ క్లాస్ చూస్తున్నాం. ఎకానమీలో మనము ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చూస్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ మీరు గమనించాలి, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని అర్థం. అసలు ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే బాగా గమనించాలి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే మీరు బాగా గమనించాలి. ఇక్కడ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజింగ్ కంటిన్యూయస్లీ. ఓకే. గూడ్స్ మరియు సర్వీసెస్ యొక్క ధరలు కంటిన్యూస్గా పెరుగుతూ ఉండడమే మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే. ఇక్కడ రైజ్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్. ఇక్కడ సింపుల్గా చూసుకున్నాం, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఇక్కడ ఇన్ఫ్లేషన్ టైంలో ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏంటంటే సింపుల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు పెరగడం. ఇక్కడ ధరలు ఎప్పుడు పెరుగుతాయి? ఇక్కడ సప్లై తక్కువ ఉండాలి, బాగా గమనించాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇక్కడ సప్లై తక్కువ ఉండాలి లేదా లిమిటెడ్గా ఉండాలి. ఎప్పుడైతే సప్లై తక్కువ అవుతుందో బాగా గమనించాలి, ఎప్పుడైతే సప్లై తక్కువ అవుతుందో డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక వస్తువుకు లేదా సర్వీసెస్కు డిమాండ్ పెరుగుతుందో అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి, ధరలు అనేటివి పెరుగుతాయి. అవి మనకు కంటిన్యూస్గా ఉంటే వాటిని మనము ఇన్ఫ్లేషన్ అంటాం. When the prices of goods and services rising continuously is called inflation. ధరలు ఎప్పుడు పెరుగుతాయి? మనకు సప్లై తక్కువ ఉన్నప్పుడు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ టైంలో మనీ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. మనీ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుందో అప్పుడు ధరలు కూడా పెరుగుతాయి. దాన్ని మనము ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము అంటాం. ఓకే. ఇక్కడ ఇన్ఫ్లేషన్ చూసాం, ధరలు. మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు పెరుగుతూ ఉండడమే ఇన్ఫ్లేషన్ అని చెప్పాం. దీనికి ఒక ఆపోజిట్ వర్డ్ చూద్దాం. ఓకే. ఆపోజిట్ వర్డ్ చూస్తే ఇక్కడ డిఫ్లేషన్ అంటాం. ద్రవ్యోల్బణానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఇక్కడ ధరలు పెరగడాన్నే ఇన్ఫ్లేషన్ అన్నాం. ఇక్కడ డిఫ్లేషన్ అంటే ధరలు తగ్గడం. ఇక్కడ ఇది ఏ టైంలో వస్తుంది అంటే గ్రేట్ డిప్రెషన్ టైంలో మనకి ఎప్పుడు వచ్చింది? 1929-30 ఆ పీరియడ్లో మనకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది రావడం జరిగింది. ఇక్కడ డిఫ్లేషన్ ఏంటి అంటే మనకు రిడక్షన్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బాగా గమనించాలి, సింపుల్గా చూసాం. ఇక్కడ ఇన్ఫ్లేషన్కి ఆపోజిటే డిఫ్లేషన్. ఈ టైంలో మనకు గ్రోత్ ఉంటుందా? డీగ్రో అనేది ఉంటుంది. ఓకే. దీన్ని మనము రెసెషన్ అంటాం. గ్రోత్ అనేది ఉండదు. ఈ టైంలో ప్రైసెస్ అన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. ఈ టైంలో ఇక్కడ చూసుకుంటే డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. బాగా గమనించాలి, డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ అనేది తక్కువగా ఉంటుందో అప్పుడు ప్రైసెస్ అనేటివి ఎట్లుంటాయి? ధరలు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మార్కెట్లోకి
మనీ సప్లై ఎక్కువ అవుతుందో, మనీ సప్లై అనేది ఎక్కువ అవుతుందో అప్పుడు ఆల్రెడీ మనం ఏం చెప్పాం, ఇన్ఫ్లేషన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మార్కెట్లోకి మనీ సప్లై అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. మార్కెట్లో మనీ సప్లై అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు డిమాండ్ ఉంటుందా? సో ప్రజల చేతుల్లో మనీ అనేది ఉండకపోతే ఖచ్చితంగా దాన్ని కొనేవాళ్ళు ఉండరు. దాన్ని కొనేవాళ్ళు ఉండకపోతే డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో అప్పుడు ప్రైసెస్ ఉంటాయా, ధరలు అనేవి ఉంటాయా? ఉండవు. సో అటువంటి టైంని మనం ఇక్కడ డిఫ్లేషన్ అని చెప్తాం. సో అటువంటి టైంలో మనకు ఇక్కడ డీగ్రో రిసెషన్ అనేది ఉంటుంది. ఆ టైంలోనే మనకు గ్రేట్ డిప్రెషన్ అనేది రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా 1929, 30 ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ రావడం జరిగింది. దాన్ని మనము డిఫ్లేషన్ అని చెప్తాం. ఓకే, డిఫ్లేషన్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ద డిఫ్లేషన్ ఈజ్, ఇన్ఫ్లేషన్ అంటే రైజింగ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కంటిన్యూస్లీ. డిఫ్లేషన్ అంటే సో ఇక్కడ రిడక్షన్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తాం. అక్కడ మనీ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి. ఇక్కడ మనీ ఫ్లో అనేది ఉండదు కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఉండదో అప్పుడు ధరలు కూడా తగ్గుతాయి. సో ఇక్కడ మనకు డిఫ్లేషన్ అంటే ధరలు తగ్గడము, సో అటువంటి క్వశ్చన్స్ మనకి ఇవ్వరు. సో డిమాండ్ టైంలో మనీ సప్లై ఎట్లా ఉంటుంది, మనీ సప్లై వల్ల డిమాండ్ అదేవిధంగా ప్రైసెస్ అనేవి ఏ విధంగా ప్రభావితం అవుతాయి అని క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ డేంజరా, డిఫ్లేషన్ డేంజరా అంటే ఏం చెప్తామంటే డిఫ్లేషన్ అనేది మోర్ డేంజరస్ దాన్ ఇన్ఫ్లేషన్. డిఫ్లేషనే మనకి ఎక్కువగా డేంజర్గా చెప్తాం. ఓకే, సో గ్రేట్ డిప్రెషన్, ప్రజల చేతుల్లో డబ్బులు అనేది ఉండదు, డిమాండ్ ఉండదు, సో ప్రైసెస్ అసలు ఉండవు. సో గూడ్స్ అండ్ సర్వీసెస్కి సో మనకు ప్రొడక్షన్ ఎక్కువైపోయి సప్లై ఎక్కువైపోయి దానికి ధరలు లేకుండా పోవడం వల్ల సో ప్రపంచవ్యాప్తంగా 1929, 30 పీరియడ్లో సో ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ డిప్రెషన్, గ్రోతే లేకుండా పోవడం వల్ల గ్రేట్ డిప్రెషన్ రావడం జరిగింది. ఆ టైంలో రష్యా అనేది సో ప్లానింగ్స్ ఉండడం వల్ల సో గ్రేట్ డిప్రెషన్ నుంచి రష్యా దేశం తప్పించుకోవడం జరిగింది. సో మిగతా అన్ని కంట్రీస్ కూడా ఇంక్లూడింగ్ అమెరికా కూడా ఈ గ్రేట్ డిప్రెషన్ ఆర్థిక మాంద్యంలో సో చిక్కుకుపోయిందిగా చెప్తాం. 1929, 30 ఆ టైంలో. ఓకే, ఇప్పుడు సో డిఫ్లేషన్కి ఇన్ఫ్లేషన్కి అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బాగా చూద్దాం. నెక్స్ట్ రిఫ్లేషన్. ఓకే, సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ చూసాం, ఒకసారి డిస్ఇన్ఫ్లేషన్ చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ చూసాం, అదేవిధంగా మనము సో డిఫ్లేషన్ కూడా చూడడం జరిగింది. సో ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్ చూద్దాం. సో డిస్ఇన్ఫ్లేషన్, ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థము ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ అని అర్థం కాదు. ఓకే, డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే సో ఇక్కడ రిడక్షన్ ఇన్ ద సో పేజ్ ఆర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని అర్థం. సో ధరలు తగ్గడమే, కానీ ఎక్కడ తగ్గడము ధరలు? ఇన్ఫ్లేషన్లో, ద్రవ్యోల్బణంలో ధరలు తగ్గడం. అర్థమైందా? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ద ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పాం. సో ఇక్కడ డిఫ్లేషన్ కూడా అదే అర్థాన్ని ఇస్తుంది, కానీ రిడక్షన్ ఇన్ ద పేజ్ ఆర్ రేట్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో ఇన్ఫ్లేషన్లోనే కొద్ది భాగంలో మనకి సో ధరలు తగ్గడాన్నే డిస్ఇన్ఫ్లేషన్గా చెప్తాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది సపోజ్ 6% జనవరిలో ఉందనుకోండి. ఇన్ఫ్లేషన్ అనేది 6% జనవరిలో ఉందనుకోండి. సో 5% మనకు ఫిబ్రవరిలో ఉంది, 4% మనకి మార్చిలోనే ఉంది. అంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా అర్థం ఏంటంటే సో ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి కానీ ధరలు తగ్గుతున్నాయి అని చెప్తాం. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్లో తగ్గుదల ఉంది అని చెప్పడాన్నే డిస్ఇన్ఫ్లేషన్ అంటాము.
ఒకసారి చూడండి, రిడక్షన్ ఇన్ ద పేస్ ఆర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఉంది కానీ ఇన్ఫ్లేషన్లో తగ్గుదల ఉండటాన్నే డిస్ఇన్ఫ్లేషన్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ రిఫ్లేషన్ చూద్దాం. రిఫ్లేషన్, ఓకే, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏమని చెప్పాం, ఇన్ఫ్లేషన్ ఉంది కానీ ఇన్ఫ్లేషన్లో తగ్గుదలనే డిస్ఇన్ఫ్లేషన్గా చెప్తాం. ఓకే, నెక్స్ట్ రిఫ్లేషన్. సో ఇక ఆల్రెడీ చెప్పాం, ఇక్కడ డిఫ్లేషన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆర్థిక మాంద్యం, గ్రేట్ డిప్రెషన్ అని చెప్పాం. రిసెషన్ టైంలో సో మనకు మనీ ఫ్లో ఉండదు, మనీ సప్లై కూడా ఉండదు. అటువంటి టైంలో మనకి డిమాండ్ అనేది ఉండదు. సో మార్కెట్లో ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోతే డిమాండ్ ఉంటుందా? డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉండదు. సో ఆ టైంలో మనకి ఎప్పుడైతే డిమాండ్ ఉండదో, ప్రజల చేతుల్లో డబ్బులు ఉండదో, డిమాండ్ ఉండదు. ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ధరలు కూడా తగ్గిపోతాయి. ఆ టైంలో మనకు డీగ్రోత్ ఉంటుంది, అసలు గ్రోత్ అనేది ఉండదు అని చెప్తాం. సో ఇక్కడ రిఫ్లేషన్ చూసుకుంటే ఇది కూడా రిసెషనే. రిసెషన్ అంటే నో గ్రోత్ అని అర్థం. నో గ్రోత్ లేదా డీగ్రోత్ అని చెప్తాం. అసలు రిఫ్లేషన్ టైంలో ఆల్రెడీ డిఫ్లేషన్ అయిపోయింది. సో డిఫ్లేషన్లో కంటిన్యూస్గా ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గిపోతాయి. సో ఆ టైంలో మనకు కంటిన్యూగా అవ్వడం వల్ల ధరలు తగ్గిపోతాయని చెప్పాం. అయితే ఇక్కడ డిఫ్లేషన్ టైంలో సో బాగా డౌన్ ట్రెండ్ ఉంటుంది కదా, ఆ విధంగా డౌన్ ట్రెండ్ ఉన్న సమయంలో, ధరలన్నీ తగ్గిపోతూ ఉన్న సమయంలో సో ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇంటర్వెన్షన్ అవుతుంది. గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో మళ్ళీ ఎకానమీ అనేది సో పికప్ అయితే సో మళ్ళీ ప్రైసెస్ పెరగడం వల్ల మనకి మళ్ళీ ఎకానమీలో గ్రోత్ రావడం వల్ల అప్పుడు దాన్ని మనము రిఫ్లేషన్ అంటాము. సో ఇక్కడ బాగా గమనించాలి, రిఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే ఎకానమీ అనేది బాగా డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ ప్రజల దగ్గర మనీ లేదు, ప్రైసెస్ తగ్గిపోయినాయి, డిమాండ్స్ లేవు, ఏం లేవు. సో అటువంటి టైంలో గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల, అదేవిధంగా మనకి ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మనీ ఫ్లో అనేది రావడం జరుగుతుంది. సో మనీ ఫ్లో ఎప్పుడైతే పెరుగుతుందో సో ఇక్కడ పీపుల్ దగ్గరికి సో మనీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పీపుల్ దగ్గర మనీ వస్తుందో, ప్రజల దగ్గరికి, సో అప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్కున్న డిమాండ్ ఏమవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఉన్నటువంటి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎప్పుడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుందో అప్పుడు వాటి యొక్క ప్రైజెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే రిఫ్లేషన్ టైంలో ఆల్రెడీ మనకు డిఫ్లేషన్ చూసాం. డిఫ్లేషన్ అంటే ఏంటి? సో ఆల్రెడీ ప్రైసెస్ కంటిన్యూగా తగ్గుతూ వచ్చాయి. సో డిఫ్లేషన్ నుంచి సో మనకి ఇక్కడ చూసుకుంటే రిఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో రిఫ్లేషన్ ఏమవుతుందంటే సో బాగా డౌన్ ట్రెండ్ ఉంటుందంటే డీగ్రోత్ అయిపోయింది, అసలు గ్రోత్ అనేది ఆగిపోయింది. అటువంటి టైంలో గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, సో గవర్నమెంట్ కొన్ని డెవలప్మెంట్ అలా యాక్టివిటీస్ ఇవ్వడం వల్ల సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల అక్కడ కూడా ప్రజల దగ్గర మనీ అనేది పెరగడం వల్ల సో ఇక్కడ మనకి సో మళ్ళీ ఇక్కడ మనకి ఎకానమీ అనేది పికప్ అనేది అవుతుంది, ధరలు అనేది పెరుగుతాయి. సో ఏ విధంగా పెరుగుతాయి? రిఫ్లేషన్ టైంలో గ్రోత్ అనేది ఏ విధంగా పెరుగుతుంది మళ్ళీ అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల. సో ఇక్కడ మనీ ఫ్లో పెరుగుతుంది కదా, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల. సో ఎప్పుడైతే మనీ ఫ్లో పెరుగుతుందో ప్రజల దగ్గర మనీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ పెరుగుతుందో
అప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్కు ఉన్నటువంటి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడు మళ్ళీ ధరలు పెరుగుతాయి. ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల ధరలు పెరుగుతాయి. ఎకానమీ అనేది మళ్ళీ గ్రోత్లోకి రావడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ రిఫ్లేషన్గా చెప్తాం. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ రిఫ్లేషన్లో ఫస్ట్ ఏ విధంగా ఉంటుంది, డిమాండ్ తక్కువగా ఉంటుంది, ప్రైసెస్ కూడా తక్కువగా ఉంటాయి రిఫ్లేషన్లో. సో ఫైనల్గా ఈ స్టేజ్ నుంచి గవర్నమెంట్ అనేది ఇంటర్వెన్షన్ అవ్వడం వల్ల, గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఫైనల్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడు గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మీరు బాగా తెలుసుకోగలిగితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా మనకి, సో ఇక్కడ రిఫ్లేషన్ టైంలో డిమాండ్ పెరిగితే, సో ఆ తర్వాత మళ్ళీ డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైసెస్ ఏమవుతాయని అడుగుతాడు. ప్రైసెస్ పెరిగితే డిమాండ్ ఏమవుతుందో అడుగుతాడు. మనీ సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాడు. సో మనీ సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాడు. సో ఆ విధంగా మీకు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్, ష్రింక్ ఇన్ఫ్లేషన్. ష్రింక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, సో ఇది సో పెద్ద సైజులో ఉండేది సో చిన్న సైజులోకి రావడం అని అర్థం. సింపుల్గా చూడండి, ష్రింక్ అంటే సో కుచించుకుపోవడం, అంటే ఒక దగ్గరికి రావడం అని అర్థం. ష్రింక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ష్రింక్ ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా చూద్దాం, ప్రైస్ అనేది సేమ్, బాగా గమనించాలి, ప్రైస్ అనేది సేమ్, కానీ ఇక్కడ మీరు రెడ్యూస్ ద క్వాంటిటీ, దీన్నే ష్రింక్ అంటారు. బాగా గమనించాలి మీరు, ధర అనేది సేమ్గా ఉంటుంది. ష్రింక్ ఇన్ఫ్లేషన్లో ధర అనేది సేమ్గా ఉంటుంది, కానీ దాని యొక్క క్వాంటిటీ ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇక్కడ ఒక చిప్స్ ప్యాకెట్ అనేది మనకు ముందు ఒక 100 గ్రామ్స్కి సో 5 రూపీస్కి ఇస్తున్నాడు అనుకోండి. ఓకే, సో ముందు మనకి ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ 5 రూపీస్కి ఇస్తున్నాడు అనుకోండి. ఓకే, 5 రూపీస్కి ఇస్తున్నాడు అనుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ సేమ్ ఈ ప్యాకెట్ 5 రూపీసే, కానీ 75 గ్రామ్స్ అనేది ఇస్తున్నాడు. 75 గ్రామ్స్ అనేది ఇస్తున్నాడు. ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లేషన్ పెరగడమే. బాగా గమనించారా? సో సింపుల్గా చూద్దాం, ష్రింక్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్, ధరలు అనేవి సేమ్గానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ క్వాంటిటీ అనేది తగ్గిస్తాడు. ఇప్పుడు 100 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్ అంటున్నాడు. సో ఇక్కడ ప్యాకెట్ అనేది చిన్నదిగా చేయడం వల్ల సో సేమ్ ప్రైసే పెట్టాడు. సో అప్పుడు కంపెనీకి సో ప్రాఫిటే కదా, సో ధరలు పెరిగినట్లే కదా అక్కడ. సో ఇక్కడ 100 గ్రామ్స్ అనేది ఇక్కడ 5 రూపీస్కి ఇస్తే, ఇక్కడ 75 గ్రామ్స్ అనేది 5 రూపీస్కి ఇస్తున్నాడు. సో ఈ విధంగా ఉండేదాన్నే ప్రైస్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ క్వాంటిటీ తగ్గించడం వల్ల సో ష్రింక్ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు కంపెనీస్కి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ష్రింక్ ఇన్ఫ్లేషన్. ష్రింక్ ఇన్ఫ్లేషన్ టైంలో ప్రైసెస్ అనేది కాన్స్టాంట్గా ఉంటాయి, సో దాని క్వాంటిటీ తగ్గించడం వల్ల ష్రింక్ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రీడ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ గ్రీడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు. సో ఇక్కడ కార్పొరేట్స్ ఉంటారు కదా, కార్పొరేట్స్ వాళ్ళు ఇంక్రీజ్ దేర్ ప్రైసెస్. కార్పొరేట్ వాళ్ళు వాళ్ళ ధరలు పెంచడం ద్వారా గ్రీడ్ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్సెసివ్ కార్పొరేట్ గ్రీడ్ అంటారు.
అత్యాశ అంటారు. గ్రీడ్ అంటే అత్యాశ. కార్పొరేట్ వాళ్ళు సో వాళ్ళ ధరలను పెంచుకోవడం వల్లనే గ్రీడ్ ఇన్ఫ్లేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడన్ని బేసిక్ టర్మ్స్ అండి ఇవన్నీ. గ్రీడ్ అంటే ఏంటి, ష్రింక్ అంటే ఏంటి, రిఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సో అవన్నీ ఇక్కడ చూస్తున్నాం. సో కార్పొరేట్స్ ఇంక్రీజ్ దేర్ ప్రైసెస్, వాళ్ళు ధరలు పెంచడం వల్ల సో మనకి ఇక్కడ ఎక్సెసివ్ కార్పొరేట్ గ్రీడ్, సో వాళ్ళ అత్యాశ వల్ల పెంచడం వల్ల కూడా ధరలు పెరగడానికి అవకాశం ఉన్నాయి. సో నెక్స్ట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ గ్రీడ్ ఇన్ఫ్లేషన్ అంటే కార్పొరేట్ వాళ్ళు సో ఇంక్రీజ్ దేర్ ప్రైసెస్ పెంచడం వల్ల సో మనకి ఇక్కడ ధరలు పెరగడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాగ్ఫ్లేషన్. సో ఇక్కడ మీరు బాగా చూస్తే ఈ స్టాగ్ఫ్లేషన్ అనేది ఏ విధంగా డిరైవ్ అయింది అంటే ఇక్కడ స్టాగ్ అనేది స్టాగ్ ఇన్ఫ్లేషన్ నుంచి, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ ఫ్లేషన్ అనేది ఇన్ఫ్లేషన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ స్టాగ్ ఇన్ఫ్లేషన్ నుంచి స్టాగ్ని తీసుకున్నారు. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ నుంచి ఫ్లేషన్ తీసుకున్నారు. దీన్నే మనము ద కాంబినేషన్ ఆఫ్, బాగా గమనించాలి, ద కాంబినేషన్ ఆఫ్ స్టాగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ కాల్డ్ స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఓకే, ఈ రెండు కలయిక వల్లనే మనకు స్టాగ్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్టాగ్ఫ్లేషన్లో వెరీ లో ఎకనామిక్ గ్రోత్, స్టాగ్ఫ్లేషన్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అడుగుతారు మనకి, వెరీ లో ఎకనామిక్ గ్రోత్ అంటారు, వెరీ లో ఎకనామిక్ గ్రోత్ అంటారు. సో ఇక్కడ వెరీ లో ఎకనామిక్ గ్రోత్ అనేది సో స్టాగ్ఫ్లేషన్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ఇక్కడ స్టాగ్నేషన్ రాసుకోండి, స్టాగ్నేషన్ అదేవిధంగా ఇన్ఫ్లేషన్. సో ఈ విధంగా స్టాగ్ఫ్లేషన్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇక్కడ స్టాగ్నేషన్ రాసుకోండి. ఓకే, సో ఈ విధంగా సో ఈ రెండు వాటి వల్ల మనకు స్టాగ్ఫ్లేషన్ అనేది రావడం జరిగింది. స్టాగ్నేషన్ నుంచి స్టాగ్ తీసుకున్నారు, ఇన్ఫ్లేషన్ నుంచి ఫ్లేషన్ తీసుకున్నారు. సో ఈ రెండు కలయిక వల్లనే స్టాగ్ఫ్లేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వెరీ లో ఎకనామిక్ గ్రోత్, ఈ టైంలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, గ్రోత్ ఉంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందా, ఉండదు. సో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే స్టాగ్నేషన్ లేదా స్టాగ్ఫ్లేషన్ అనేది వెరీ డేంజరస్గా చెప్తాం. సో సింపుల్గా ఒకసారి చూద్దాం. స్టాగ్ఫ్లేషన్ అంటే స్టాగ్నేషన్ నుంచి స్టాగ్ తీసుకున్నారు. సో స్టాగ్ అంటే ఏమని అర్థము, సో ఒక చోట ఉండిపోవడము. స్టాగ్ అంటే ఏమని అర్థము, డోంట్ మూమెంట్ అని అర్థం, అంటే నో ఎకనామిక్ గ్రోత్ అని అర్థం, డీగ్రోత్ అని అర్థం. అసలు గ్రోత్ అనేది స్టాప్ అయిపోయింది అని అర్థం. స్టాగ్ అంటే ఇన్ఫ్లేషన్ అంటే ధరలు అనేవి పెరుగుతున్నాయి. సో స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్, స్టాగ్నేషన్లో స్టాగ్ తీసుకున్నారు, ఇన్ఫ్లేషన్లో ఫ్లేషన్ తీసుకున్నారు. ఈ రెండు కలయికనే స్టాగ్ఫ్లేషన్గా చెప్పడం జరిగింది. స్టాగ్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి, వెరీ లో ఎకనామిక్ గ్రోత్. ఇది వెరీ డేంజరస్. ఈ వెరీ లో ఎకనామిక్ గ్రోత్ వల్లనే మనకు అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ మనకు ఎకనామిక్ గ్రోత్ లేకపోతే సో మనీ ఫ్లో ఉండదు. సో మనీ ఫ్లో లేకపోతే ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా సో మనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బాగా చూస్తే ఓవరాల్గా లో ఎకనామిక్ గ్రోత్, దాంతోపాటుగా హై ఇన్ఫ్లేషన్, బాగా గమనించాలి, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఈ వాటినే స్టాగ్ఫ్లేషన్ ఆర్
స్టాగ్నేషన్ అంటారు. ఓకే, ఇక్కడ ఏమేమి ఉండాలి? లో ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉండాలి, హై ఇన్ఫ్లేషన్ ఉండాలి, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉండాలి. వీటిని మనము స్టాగ్ఫ్లేషన్ లేదా స్టాగ్నేషన్గా పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో స్టాగ్నేషన్ లేదా స్టాగ్ఫ్లేషన్ అని ఇచ్చి సో ఈ కింది వాళ్ళలో కరెక్ట్ అయింది గుర్తించండి అని చెప్పి, సో లో ఎకనామిక్ గ్రోత్ రేట్, సో అదేవిధంగా హై ఇన్ఫ్లేషన్, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ని ఎవరు చెప్పారు అంటే ప్రొఫెసర్ శామ్యూల్సన్. ఈ కాన్సెప్ట్ని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ శామ్యూల్సన్ గారు మనకు సో చెప్పడం జరిగింది. సో ఆయన ఏ విధంగా దీన్ని మ్యాప్ రూపంలో గీశారు అంటే సో ఇక్కడ ఇన్ఫ్లేషన్, సో అదేవిధంగా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్లేషన్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. సో ప్రొఫెషనల్ శామ్యూల్సన్ గారు ఏమని చెప్పారు అంటే సో ఇక్కడ 2 పెరుగుతాయి అని చెప్పారు. 2 పెరుగుతాయి. ఓకే, 2 పెరుగుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇక్కడ 5 అనుకోండి, 10, 15, 20. 5, 10, 15, 20. సో ఇక్కడ 2 కూడా ఇక్కడ 5 దగ్గర 2 పెరిగినాయి, 10 దగ్గర 2 పెరిగినాయి, 15 దగ్గర 2 పెరిగినాయి. సో ఇక్కడ 20 దగ్గర 2 పెరిగినాయి. సో బోత్ ఇంక్రీజెస్. శామ్యూల్సన్ గారు స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్లో స్టాగ్ఫ్లేషన్ని తీసుకొని స్టాగ్ ఇన్ఫ్లేషన్ చెప్పారు. సో ఇక్కడ వెరీ లో ఎకనామిక్ గ్రోత్ రేట్ అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది కూడా హై ఇన్ఫ్లేషన్ ఉంటుందని చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ కూడా నిరుద్యోగత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ప్రొఫెషనల్ శామ్యూల్సన్ గారు సో గ్రాఫ్ రూపంలో మనకు ఈ విధంగా సో 2 పెరుగుతాయని సో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు స్టాగ్ఫ్లేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి మనము స్క్యూ ఇన్ఫ్లేషన్ గురించి చూద్దాం. ఓకే, ఏంటి స్క్యూ ఇన్ఫ్లేషన్? నెక్స్ట్ స్క్యూఫ్లేషన్. సో ఇక్కడ స్క్యూఫ్లేషన్ అంటే మనకు సో సింపుల్గా ఒకసారి ఒక ఎగ్జాంపుల్తో తీసుకొని చెప్తాం. సో కొన్ని రకాల వస్తువుల ధరలు, సమ్ ఆఫ్ few of goods of its prices increases is called స్క్యూఫ్లేషన్ అంటారు. అంటే కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగడం వల్ల, మనకి స్క్యూ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది అంటున్నారు. కొన్ని రకాలు ఏంటి? సో ఒకసారి ఎగ్జాంపుల్తో సింపుల్గా చూద్దాం. కొన్ని రకాల వస్తువులు ధరలు పెరగడం వల్ల సో ధరలు పెరిగితే దాన్ని స్క్యూ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇక్కడ అన్సిమ్మెట్రిక్గా అని అర్థం. అన్సిమ్మెట్రిక్ అంటే ఏమని అర్థము? ఒకే విధంగా లేకపోవడం అని అర్థం. సో ఒకదాని ప్రైస్ అనేది సో సిమ్మెట్రిక్ అంటే ఏమని అర్థం? ఈ విధంగా సిమ్మెట్రిక్ అని. సో సేమ్గా ఉంటే దీన్ని సిమ్మెట్రిక్గా అని అంటాం. సో సిమ్మెట్రిక్గా లేకపోవడం అంటే సో ఈ విధంగా ఉండడం అని అర్థం. అంటే అన్సిమ్మెట్రిక్గా ప్రైసెస్ అనేటి అన్సిమ్మెట్రిక్గా అని అర్థం. ఒక వస్తువు ధర సేమ్గా ఉంటే దాన్ని సో మనము సిమ్మెట్రిక్ అంటాం. సో ఇక్కడ అన్సిమ్మెట్రిక్గా అంటాం. ఒకే విధంగా ధరలు లేకపోవడం, కేవలం కొన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల మాత్రమే స్క్యూఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఫుడ్ ఐటమ్స్ ధరలు పెరిగి మనకు ఎనర్జీ ఫ్యూయల్కు సంబంధించినటువంటి రేట్లు కాన్స్టాంట్గా ఉన్నాయి. అగ్రికల్చరల్
ల్యాండ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని రకాల ధరలు పెరిగిపోవడం వల్ల ఎగ్జాంపుల్గా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా, రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్స్టెంట్. అర్థమైంది కదా. కొన్ని రకాల ధరలు పెరిగిపోవడం వల్ల స్క్యూఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ కొన్ని రకాల ధరలు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం. మిగతా ధరలు పెరిగినాయా? పెరగలేదు. సో ఇదే మనము అన్సిమెట్రిక్ అంటాము. దీన్ని మనము అన్సిమెట్రిక్గా చెప్తాం. అంటే ఒకే విధంగా లేకపోవడం అని అర్థం. ఒకే విధంగా ఉంటే స్క్యూఫ్లేషన్ అవుతుందా? కాదు. సో ఇక్కడ ఒకే విధంగా కంటిన్యూస్గా ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. అన్ని ధరలు పెరుగుతూ పోతే ఇన్ఫ్లేషన్ అంటాం. కానీ ఒకదాని ధరలు పెరిగి, అంటే ఎగ్జాంపుల్గా ఫుడ్ ఐటమ్స్ ధరలు పెరిగి సో మిగతా ధరలు పెరగకోకుండా పోతే అప్పుడు స్క్యూఫ్లేషన్ అంటాం. అందుకే మనం డెఫినేషన్లో ఏమని చెప్పాం, కొన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల సో మనకి స్క్యూ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. అందుకే ఇన్ఫ్లేషన్ అనేది ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్లీ అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్గా చెప్తాం. అదే కదా మనం ఇక్కడ చెప్పింది. స్క్యూఫ్లేషన్లో ఏమని చెప్పాం, ఇన్ఫ్లేషన్ అనేది అన్ని రకాల వస్తువులకు పెరగలేదు, అన్ని రకాల వస్తువులకి ధరలు పెరగలేదు, కేవలం కొన్ని వాటికి మాత్రమే పెరిగింది. ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్లీ అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్. అన్ని వాటికి ధరలు పెరగలేదు, కేవలం కొన్ని వాటికి ధరలు పెరగడం వల్లనే మనకు సో ధరలు పెరిగాయి. కాబట్టి దాన్ని మనం ఇక్కడ స్క్యూఫ్లేషన్ అనగా చెప్పడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు స్క్యూఫ్లేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మనము సో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో చూస్తున్నాం. సో ఇక్కడ మనకు సో ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్స్ థియరీ ఒకటి ఉంటుంది. ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీ. సో దీన్ని ఎవరు చెప్పారు అంటే రాబర్ట్ జే గార్డెన్ గారు చెప్పడం జరిగింది. సో ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీలో సో ఇక్కడ మనం చూసుకుంటే ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీలో ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఒకటి, నెక్స్ట్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ బిల్డ్ ఇన్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇక్కడ ట్రయాంగిల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో చూస్తున్నాం. సో ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీ సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై రాబర్ట్ జే గార్డెన్. ఓకే, సో ఇక్కడ 3 రకాలు అని చెప్పాం కదా. ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీ అని 3 ఉంటాయి కదా. అందులో మనకు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఒకటి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఒకటి, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఒకటి. 3 రకాలు ఉన్నాయి. సో ఆ 3 రకాలను కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ చూద్దాం ఒకసారి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కాస్ట్ అనేది పుష్ చేస్తుంది. సో ఇక్కడ కాస్ట్ ఈజ్ పుషింగ్. సో ఇక్కడ కాస్ట్ అనేది దేని పుష్ చేస్తుంది? రా మెటీరియల్. ఎప్పుడైతే రా మెటీరియల్ పెరిగిపోతుందో, ఓకే, ఎప్పుడైతే రా మెటీరియల్ ధరలు పెరిగిపోతాయో, రా మెటీరియల్ మోస్ట్ ఇంపార్టెంట్, కాస్ట్ ఈజ్ పుషింగ్. దేన్ని పుష్ చేస్తుంది? రా మెటీరియల్ యొక్క కాస్ట్ని పుష్ చేస్తుంది. ఎప్పుడైతే రా మెటీరియల్ ఇప్పుడు ఫ్యాక్టరీలోకి సో మనకు రా మెటీరియల్ కావాలి కదా. సో ఆ రా మెటీరియల్ యొక్క ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు వస్తువు తయారీ ఖర్చు ఏమవుతుంది?
మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమవుతుంది? పెరుగుతుంది. బాగా గమనించాలి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే కాస్ట్ ఈజ్ పుషింగ్ రా మెటీరియల్ లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా రా మెటీరియల్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ వస్తువు తయారీ ఖర్చు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుందో సో వస్తువు యొక్క గూడ్ ప్రైస్ కూడా బయటకు వచ్చేసరికి దాని ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చూడండి. సో ఇప్పుడు మనకు ఒక పొటాటో ఫ్యాక్టరీ ఉందనుకోండి, పొటాటో చిప్స్ ఫ్యాక్టరీ ఉందనుకోండి. సో ఇప్పుడు ఆ పొటాటో చిప్స్ ఫ్యాక్టరీ అనేటి సో రా మెటీరియల్ పొటాటోస్ అనేటి సో వరదలు రావడం వల్ల సో ఇంకొక రీజన్ వల్ల మనకు పొటాటోస్ అనేది ప్రొడక్షన్ అనేది పూర్తిగా ఆగిపోయింది. సో చాలా తక్కువగా ఉంది సప్లై. అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. ఓకే, ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. ఎప్పుడైతే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయిందో అప్పుడు మనకు వస్తువు తయారు చేసేటప్పుడు వస్తువు యొక్క ఖర్చు కూడా పెరుగుతుంది కదా. సో అప్పుడు ఫైనల్గా తయారైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది కదా, సో దాని మీద మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో అందుకే కాస్ట్ ఈజ్ పుషింగ్ ఇక్కడ రా మెటీరియల్ లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్గా చెప్తాం. సో దానివల్ల కూడా మనకు సో వస్తువు యొక్క ధర పెరిగిపోవచ్చు. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే రా మెటీరియలే కాకుండా సో ఇక్కడ అక్కడ తీసుకున్నటువంటి ల్యాండ్ లీజ్ కానీ పెరిగిపోవచ్చు. లేబర్ ఖర్చు కూడా పెరిగిపోవడం వల్ల ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా పెరగడం వల్లనే మనకి ఇక్కడ సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్గా చెప్తాం. అందుకే ఇక్కడ కాస్ట్ ఈజ్ పుషింగ్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పాం. కాస్ట్ ఈజ్ పుషింగ్ రా మెటీరియల్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో జీతాలు పెరిగితే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ గూడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ గూడ్ మీద ఇంపాక్ట్ పడుతుందో ఆ వస్తువు తయారై బయటకు వస్తే వాటి కాస్ట్ కూడా పెరుగుతుంది. అందుకే దీన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, కాస్ట్ ఈజ్ పుషింగ్ రా మెటీరియల్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్గా చెప్తాం. ఓకే, ఇప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనము రెండో చూస్తున్నాం, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. అక్కడ కాస్ట్ పుష్ చేస్తుంది సో మనకి ఇన్ఫ్లేషన్, ఇక్కడ డిమాండ్ పుల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని. అంటే ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు అంటే సపోజ్ ఒక గోల్డ్ అనుకోండి. సో ఇక్కడ గోల్డ్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది అనుకోండి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిపోతుందో అప్పుడు ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. ఇక్కడ డిమాండ్ పుల్ చేస్తుంది, ధరలు పెరగడాన్ని డిమాండ్ పుల్ చేస్తుంది. ఎప్పుడైతే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇక్కడ గోల్డ్కి డిమాండ్ ఉందనుకోండి, డిమాండ్ పెరుగుతూ పోతే ఏమవుతుంది? ధరలు కూడా పెరుగుతాయి. సో డిమాండ్ క్రియేట్ చేసి ఇక్కడ సో దాన్ని మనము డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఇక్కడ దానికి రీజన్ ఏమవ్వచ్చు? సప్లై తక్కువగా ఉండటం లేదా మనకి ఇక్కడ లిమిటెడ్గా ఉండటం. ఎప్పుడైతే సప్లై తక్కువ అవుతుందో బాగా గమనించాలి, డిమాండ్ పుల్లో ఎప్పుడైతే సప్లై అనేది తక్కువ అవుతుందో అప్పుడు డిమాండ్కు దారితీస్తుంది. ఎప్పుడైతే డిమాండ్కు దారితీస్తుందో అప్పుడు ధరలు కూడా పెరుగుతాయి. దాన్ని మనము డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ ఒక వస్తువుకు డిమాండ్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఒక వస్తువుకు డిమాండ్ న్యాచురల్గా వస్తుంది, న్యాచురల్గా రావచ్చు లేదా న్యాచురల్గా డిమాండ్ రావచ్చు. డిమాండ్ వస్తే ప్రైసెస్ కూడా ఏమవుతాయి? పెరుగుతాయి. న్యాచురల్గా రావచ్చు. సో అదేవిధంగా సో పీపుల్ చేతిలో మోస్ట్ ఇంపార్టెంట్, పీపుల్ చేతిలో మనీ ఫ్లో ఉందనుకోండి. సో గోల్డ్కి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రజల చేతుల్లో మనీ ఫ్లో అనేది ఎక్కువ అవుతే
సో ఇక్కడ ఒక గోల్డ్ కానీ అసెట్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, సో ఇక్కడ ఎప్పుడైతే ప్రజల చేతిలో మనీ ఎక్కువ అవుతుందో డిమాండ్ పెరుగుతుంది. దేనికి? సో ఏ దానికైనా కానీ డిమాండ్ పెరుగుతుంది. ప్రజల చేతుల్లో మనీ ఎక్కువ అవుతే అప్పుడు ఇన్ఫ్లేషన్ ఉన్నట్లు లెక్క. ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ ఉన్నట్లు లెక్క. సో ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది, న్యాచురల్గా పెరుగుతుంది డిమాండ్, అదేవిధంగా ప్రైసెస్ కూడా పెరుగుతాయి. సో అదొక ప్రాసెస్. సో సెకండ్ ప్రాసెస్ ఏంటి? ప్రజల దగ్గర ఎక్కువగా డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైసెస్ కూడా పెరుగుతాయి. అందుకే ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం. డిమాండ్ ఈజ్ పుల్లింగ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పెరగడం వల్లనే కదా ఇక్కడ మనకు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగేది. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ప్రజల దగ్గర మనీ ఎప్పుడు ఎక్కువ అవుతుంది? ప్రజల దగ్గర మనీ ఎక్కువ ఎప్పుడు అవుతుంది? గవర్నమెంట్ అనేది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసినప్పుడు, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినప్పుడు, సో ఆ విధంగా మనకి మనీ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మనీ ఫ్లో ఎక్కువ అవుతుందో అప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ధరలు కూడా పెరుగుతాయి. సో అదేవిధంగా ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, సో వడ్డీ మనకు బ్యాంకులు ఇచ్చేటప్పుడు బ్యాంక్ లోన్స్ అనేటివి ఉంటాయి కదా, బ్యాంక్ లోన్స్ అనేటివి ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో, బ్యాంక్ లోన్స్ కాదు ఇక్కడ బాగా గమనించాలి, బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో పీపుల్ టేకింగ్ లోన్స్ ప్రజలు అవసరం లేకుండా లోన్స్ అనేది తీసుకుంటారు. బాగా గమనించాలి. ఎప్పుడైతే బ్యాంకులు ఇచ్చే లోన్స్ కాదు, బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడు పీపుల్ హ్యావ్ టెండెన్సీ టు టేక్ లోన్స్ మోర్. సో ప్రజలు లోన్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో ఆ టైంలో సో డిమాండ్ పెరిగిపోతుంది, ప్రైసెస్ కూడా పెరిగిపోతాయి. అందుకే డిమాండ్ ఈజ్ పుల్లింగ్ ద ప్రైసెస్ అని అర్థం. డిమాండ్ ఉండడం వల్లనే కదా మనకు ధరలు పెరిగేది. సో ఆ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డిమాండ్ ఈజ్ పుల్లింగ్ ద ఇన్ఫ్లేషన్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్నిసార్లు కొన్ని వస్తువులకు డిమాండ్ లేకపోతే సో ఈ విధంగా చేసి సో డిమాండ్ పెంచి సో దాని యొక్క ధరలు కూడా పెంచుతూ ఉంటారు. సో సింపుల్గా చూద్దాం ఒకసారి. సో డిమాండ్ ఈజ్ పుల్లింగ్ ఇన్ఫ్లేషన్. ఒక వస్తువుకు డిమాండ్ పెరగాలంటే ఖచ్చితంగా బాగా గమనించాలి, ఒక వస్తువుకు డిమాండ్ పెరగాలంటే ఖచ్చితంగా ప్రజల చేతుల్లో మనీ ఫ్లో అనేది ఉండాలి. ఎప్పుడైతే మనీ ఫ్లో ఉంటుందో ఖచ్చితంగా మనీ ఫ్లో ఉండాలి. మనీ ఫ్లో ఉంటేనే ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఏ విధంగా వస్తుంది? డిమాండ్ పెరగడం వల్ల వస్తుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ఒక వస్తువుకు డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ఖచ్చితంగా దాని ధరలు పెరుగుతాయి. ఓకే, సో నెక్స్ట్ సో డిమాండ్ పుల్ చూసాం. న్యాచురల్గా పెరగచ్చు, ప్రజల దగ్గర మనీ ఎక్కువ అవుతుంది. ఏ విధంగా మనీ ఎక్కువ అవుతుంది? సో ఇక్కడ గవర్నమెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసినప్పుడు, సో వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగా ఇచ్చినప్పుడు మనీ పెరుగుతుంది. సో బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు పెరుగుతాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల బ్యాంకులు ఇచ్చే లోన్లు పెరుగుతాయి. బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గడం వల్ల పీపుల్ హ్యావ్ టెండెన్సీ టు టేక్ లోన్స్ మోర్. ఎక్కువ లోన్స్ తీసుకునే దానికి ఇష్టపడతారు. అప్పుడు ప్రజల చేతుల్లోకి మనీ అనేది ఎప్పుడైతే వస్తుందో ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే ప్రజల చేతుల్లో మనీ ఎక్కువ అవుతుందో, మనీ ఫ్లో ఎక్కువ అవుతుందో అప్పుడే ఇన్ఫ్లేషన్ వస్తుంది. అది అట్ ద సేమ్ టైం మనీ ఎక్కువ అవుతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి అని చెప్పడాన్నే డిమాండ్ ఈజ్ పుల్లింగ్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. ఫైనల్గా సో ఇక్కడ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీలో బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. సో ఇక్కడ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో సో మనకు వర్కర్స్ ఉంటారు కదా,
వర్కర్స్ ఉంటారు కదా. సో ఈ వర్కర్స్ ఆ కంపెనీని శాలరీస్ పెంచమని డిమాండ్ చేస్తే, బాగా గమనించాలి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో వర్కర్స్ ఉన్నారు, ఆ వర్కర్స్కి సో జనరల్గా 10K ఉంది శాలరీ. సో శాలరీస్ పెంచమని డిమాండ్ చేస్తే వచ్చేది మనకు ఇన్ఫ్లేషన్ని బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో 10K ఉంది, సో 10K ఉన్నప్పుడు సో ఈ విధంగా ఉంది. సో శాలరీస్ పెంచిన తర్వాత వచ్చేదే బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో 15K అయింది అనుకోండి. సో ఇక్కడ బాగా చూసుకోండి, వర్కర్స్ దగ్గర 10K నుంచి 15K అయింది. ఏమైంది ఇక్కడ? మనీ ఫ్లో ఏమైంది? పెరిగింది. వర్కర్ దగ్గర మనీ ఫ్లో ఏమైంది? పెరిగింది. ఎప్పుడైతే మనీ ఫ్లో అనేది పెరుగుతుందో, మనీ ఫ్లో అయితే దేనికి దారితీస్తుంది? డిమాండ్కి దారితీస్తుంది. డిమాండ్ పెరగడానికి దారితీస్తుంది. ధరలు పెరుగుతాయి. అప్పుడే మనకు ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఎప్పుడైతే వర్కర్ యొక్క వేజెస్ పెరుగుతాయో పర్చేజింగ్ పవర్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో దీన్నే మనము బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. ఓకే, అర్థమైంది కదా? సింపుల్ ఎగ్జాంపుల్తో, ఒక వర్కర్ ఉన్నాడు, ఆ వర్కర్కి సో మనకు శాలరీ పెంచడం వల్ల సో మనకు డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరగడం వల్ల సో ధరలు పెరుగుతాయి. సో అతనికి 10,000 నుంచి 15,000 శాలరీ రావడం వల్ల పర్చేజింగ్ పవర్ కెపాసిటీ అనేది పెరిగిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతాయి. అప్పుడు ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఎందుకంటే ఆ వర్కర్ దగ్గర మనీ ఫ్లో ఎక్కువ కావడం వల్ల డిమాండ్ అనేది పెరగడం జరిగిందిగా చెప్తాం. ఓకే, సో ఇప్పుడు ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సో బాటిల్ నెక్ చూద్దాం. బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ గురించి చూద్దాం. సో ఇక్కడ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమని అర్థం? ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం, సింపుల్గా అర్థమవుతుంది. సో ఇక్కడ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే, ఇక్కడ ఒక సింపుల్ బాటిల్ తీసుకున్నాం. ఓకే, సింపుల్గా బాటిల్ తీసుకున్నాం. సో ఇక్కడ బాటిల్ యొక్క నెక్ ఏమవుతుంది? నెక్ ఏ విధంగా ఉంది? సో ఇక్కడ చాలా చిన్నగా ఉంది, స్మాల్గా ఉంది. సో బాటిల్ అనేది సో చాలా బిగ్గా ఉంది. నెక్ అనేది ఏ విధంగా ఉంది? సో చాలా స్మాల్గా ఉంది. సో ఇక్కడికి వచ్చే ఫ్లోని ఏం చేస్తుంది? స్టాప్ చేస్తుంది, అంటే స్లో ప్రాసెస్లో వెళ్తుంది. బాగా గమనించాలి, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే సో బాటిల్ యొక్క నెక్ ఏ విధంగా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ అబ్స్టాకిల్ అంటాం, అంటే అడ్డుకుంటుంది, ఫాస్ట్ని అడ్డుకుంటుంది అని అర్థం. సో ఇక్కడ సో ఆ వస్తువు యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది? సప్లై చైన్ ఉంటుంది కదా. సప్లై చైన్ అంటే ఏంటి అర్థము? మార్కెట్లోకి వస్తువులు సో ఎంత కావాలో అంత వస్తువు ఉంటే సో మనకు ప్రైసెస్ అనేవి నార్మల్గా ఉంటాయి. సో ఇక్కడ బాటిల్ నెక్ అంటే దీన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నారు. సో ఇక్కడ ఫ్లోయింగ్ ఏమవుతుంది? ఖచ్చితంగా తగ్గుతుంది. సో అప్పుడు అబ్స్టాకిల్స్ వస్తాయి. సప్లై చైన్లో మనకి ఇక్కడ వస్తువు ప్రొడ్యూస్ అయ్యి వస్తే సో ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అయ్యి రావాలి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రొడ్యూస్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ కావాలి. డిస్ట్రిబ్యూట్ అయ్యే టైంలో మనకు ట్రాన్స్పోర్టేషన్ బాగా గమనించాలి. వస్తువు తయారైన తర్వాత డిస్ట్రిబ్యూషన్ టైంలో మనకు ట్రాన్స్పోర్టేషన్లో మనకు సో ఆ వెహికల్ అనేది ఏదో ఒక విధంగా మనకు ట్రాన్స్పోర్టేషన్లో మనకు సో అవకతవకలు వచ్చాయనుకోండి.
సో ట్రాన్స్పోర్టేషన్ లేకపోయింది అనుకోండి, వస్తువు తయారైనా కూడా మార్కెట్లోకి వస్తువు రాదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ అబ్స్ట్రాకిల్ ఏంటి ట్రాన్స్పోర్టేషన్. ఇక ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల బాగా గమనించాలి, వస్తువు రెడీ అయింది కానీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఏదో ఒక అబ్స్ట్రాకిల్ వల్ల మార్కెట్లోకి వస్తువు రాకపోతే దాన్ని మనం బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఓకే, సో ఈ విధంగా అబ్స్ట్రాకిల్ రావడం వల్ల వచ్చేదే బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. సో ఇక్కడ వస్తువు తయారైందా లేదా అనేది చూసుకుంటే, వస్తువు తయారైంది కానీ మార్కెట్లోకి రాలేదు. అర్థమైందా? వస్తువు తయారైంది కానీ మార్కెట్లోకి రాలేదు. సో అబ్స్ట్రాకిల్ ఏంటి? ఇక్కడ వస్తువు తయారైంది, అక్కడ అబ్స్ట్రాకిల్ కాదు, వస్తువు తయారైంది ఇక్కడ ఫ్యాక్టరీలో ఉంది, కంపెనీలో ఉంది. కంపెనీ నుంచి మార్కెట్కి తీసుకొచ్చే ప్రక్రియలో ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేది అబ్స్ట్రాకిల్ రావడం వల్ల, మార్కెట్లోకి వస్తువులు రాకపోవడం వల్ల ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. బాగా గమనించాలి, డిమాండ్ పెరుగుతుంది. దేనికి డిమాండ్ పెరుగుతుంది? ఇక్కడ వస్తువు తయారైంది కానీ మార్కెట్లోకి రాలేదు, సప్లై తగ్గింది కాబట్టి ధరలు పెరుగుతాయి. బాగా గమనించాలి, వస్తువు తయారైంది కానీ సో ట్రాన్స్పోర్టేషన్ అబ్స్ట్రాకిల్ రావడం వల్ల మార్కెట్కి వస్తువు రాలేదు. మార్కెట్కి వస్తువు ఎప్పుడైతే రాలేదో సప్లై ఏమవుతుంది? సప్లై ఖచ్చితంగా తగ్గుతుంది. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో దాని యొక్క డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. దాని డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్గా సప్లై ఏమైంది? తగ్గింది. దేనివల్ల తగ్గింది? ట్రాన్స్పోర్టేషన్ వల్ల తగ్గింది. సో ఇక్కడ ఈ విధంగా సో మధ్యలో వచ్చే అబ్స్ట్రాకిల్స్, అడ్డంకులు అంటాం కదా, బాగా గమనించాలి. ఈ అబ్స్ట్రాకిల్ వల్ల సప్లై తగ్గిపోతే, బాగా గమనించాలి, ఈ అబ్స్ట్రాకిల్ వల్ల సప్లై తగ్గిపోతే దాన్నే బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మరేదైనా కావచ్చు, కానీ ఇక్కడ మార్కెట్లోకి రాకుండా ఏ కారణాలైన అబ్స్ట్రాకిల్స్ వస్తే దాన్ని మనము సప్లై తగ్గడం వల్ల, అంటే మార్కెట్లోకి వస్తువు రాదు కదా, అది ప్రొడక్షన్లోనే, అంటే ప్రొడక్షన్ తయారు చేసేటప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్లోనే మనకు సో కంపెనీలోనే వస్తువు తయారవ్వకపోయినా, మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రక్రియలో ట్రాన్స్పోర్టు ఎత్తిపోయినా, ఆ రెండిట్లో అబ్స్ట్రాకిల్స్ వస్తే, అడ్డంకులు వస్తే, అవి రావడం వల్ల మార్కెట్లోకి వస్తువు రాకపోవడం వల్ల, సప్లై లేకపోవడం వల్ల డిమాండ్ అనేది పెరిగిపోయి మనకి సప్లై, ఇక్కడ ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి. మెయిన్గా సింపుల్గా చూసుకుంటే అడ్డంకుల వల్ల మార్కెట్లోకి సప్లై అనేది తక్కువగా వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్లోకి సప్లై అనేది తక్కువగా వస్తుందో అప్పుడు డిమాండ్ ఏమవుతుంది? ఆ వస్తువుకి మార్కెట్లో లేకపోతే ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ధరలు కూడా పెరుగుతాయని చెప్పడాన్నే ఇక్కడ మనకి సో బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెస్లో అబ్స్ట్రాకిల్ రావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్లో అబ్స్ట్రాకిల్ రావచ్చు. ఇక్కడ రెండు అబ్స్ట్రాకిల్స్ వచ్చినా, ఎక్కడ వచ్చినా కానీ సింపుల్గా చూడండి, ప్రొడక్షన్ ప్రాసెస్లో అబ్స్ట్రాకిల్స్ వచ్చినా, ట్రాన్స్పోర్టేషన్లో అబ్స్ట్రాకిల్స్ వచ్చినా అవి మార్కెట్లోకి రావు. ఎప్పుడైతే మార్కెట్లోకి రావో సప్లై ఏమవుతుంది? తగ్గుతుంది. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ప్రైసెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. సో ప్రతి ఒక్కటి చూడండి, ప్రతి ఒక్క దానికి ఇంటర్లింక్ ఉంది. సో దీన్ని పట్టుకొని మీరు ప్రతి ఒక్కటి చెప్పచ్చు. సప్లై తగ్గితే ఏమవుతుంది? ఖచ్చితంగా మార్కెట్లోకి వస్తువు లేకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? సప్లై తగ్గిపోవడం వల్ల డిమాండ్ పెరుగుతుంది, ధరలు కూడా పెరిగిపోతాయి. సో ఈ విధంగా డిమాండ్ అండ్ సప్లై డయాగ్రామ్ చూసుకుంటే, డిమాండ్ అండ్ సప్లై డయాగ్రామ్ తీసుకుంటే సో ఈ విధంగా డయాగ్రామ్ అనేది వస్తుంది. సో ఇక్కడ 5, 10,
15, 20 తీసుకోండి, 5, 10, 15, 20. సో ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది? 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఓకే, సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ కూడా పెరుగుతాయి. వేటి వల్ల? అబ్స్టాకిల్స్ వల్ల, అడ్డంకుల వల్ల. ఈ విధంగా అడ్డంకుల వల్ల ఇవన్నీ జరిగితే సప్లై తగ్గి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగితే అప్పుడు మనకి ఇక్కడ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్గా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే, సో ఇక్కడ మనము బాగా చూసుకుంటే, సో ఇక్కడ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా చూడండి, మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో వాట్ వి ఆర్ ఇంపోర్టెడ్. సో ఇక్కడ మనము బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటామంటే, సపోజ్ క్రూడ్ ఆయిల్ తీసుకోండి. క్రూడ్ ఆయిల్ మన దేశంలో ప్రొడ్యూస్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ మాట్లాడుతున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో సో వాటి యొక్క ప్రైసెస్ అనేటివి ఏమవుతాయి? ధరలు అనేటివి పెరుగుతాయి. ఎందుకంటే మన ఇండియాలో లేదు కాబట్టి. ఎగ్జాంపుల్ ఓన్లీ ఇంపోర్టెడ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో వాటి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమవుతాయి? ఇంటర్నేషనల్ మార్కెట్లో వాటి యొక్క ధరలు పెరుగుతాయి ఖచ్చితంగా. సో ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే, సో దీని మీద ఇంపోర్ట్ మీద బేస్ అయిన ప్రతి ఐటెం ప్రైసెస్ పెరుగుతాయి. బాగా గమనించాలి, దాని మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా పెరుగుతాయి. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉందనుకోండి, దాని మీద బేస్ అయినట్టు ఎందుకు పెరుగుతాయి ఒకసారి చూడండి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు పెరుగుతుంది? సో ఇంపోర్టెడ్గా ఆల్రెడీ పెరిగిపోయింది, అది పక్కన పెడితే సో దాని మీద బేస్ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషను సో మనకు సపోజ్ సో 2024లో సో డీజిల్ రేటు ఒక 100 ఉందనుకోండి. ఎగ్జాంపుల్ 2025లో డీజిల్ రేటు సో 120 ఉందనుకోండి. సో ఇక్కడ మనకి సో కడప నుంచి సపోజ్ హైదరాబాద్కి ఒక 50Kకి ట్రావెల్ చేశాడు అనుకోండి ముందు. సో 50Kకి సో ట్రావెలింగ్ కాస్ట్ అయింది అనుకోండి. సో ఇక్కడ 2025లో 120 రూపీస్ అయింది డీజిల్. బాగా అర్థం చేసుకోండి, 100 రూపీస్ ఉన్నప్పుడు డీజిల్ 50,000 మనకు ఛార్జ్ చేశాడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. కానీ డీజిల్ అనేది 120 పెరిగిపోయింది. అప్పుడు మళ్ళీ మనకు 50Kకే వస్తాడా? 50,000కి వస్తారా అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్? 50,000కి రాడు. ఎందుకంటే ఇక్కడ ఇంపోర్టెడ్ వల్ల కాస్ట్ పెరిగిపోవడం వల్ల దాని మీద డిపెండ్ అయ్యేటటువంటి దానికి బేస్ అయినటువంటి ప్రతి ఐటెం కూడా పెరిగిపోతుంది. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఏదో ఒక వస్తువులు తీసుకెళ్తారు కదా. ఆ వస్తువులు తీసుకెళ్తే ఆ గూడ్స్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే గూడ్స్ ప్రైసెస్ పెరుగుతాయో అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తే దాన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సింపుల్గా చూడండి, సపోజ్ ఒక క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం. సో మన దేశంలో ప్రొడ్యూస్ కాలేదు కాబట్టి బయట దేశాల నుంచి తెచ్చుకున్నాం. బయట దేశాల నుంచి తెచ్చుకోవడం వల్ల సో దానికి డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల సో దాని యొక్క ధరలు పెరిగిపోయినాయి. సో క్రూడ్ ఆయిల్ మనకి ధరలు పెరిగిపోతే అవి మిగతా మీద ఏ విధంగా
ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. సో అక్కడ ధరలు పెరిగిపోయినాయి కదా క్రూడ్ ఆయిల్ది, అక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతే సో క్రూడ్ ఆయిల్ ఉపయోగించేటటువంటి వెహికల్స్ కాస్ట్ కూడా ఏమవుతుంది, సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏమవుతాయి, పెరుగుతాయి. సపోజ్ ఒక సిమెంట్ బ్యాగ్ తీసుకున్నాం, సో ఒక లోడ్కి ఒక 200 బ్యాగ్స్ తీసుకెళ్ళాయి అనుకోండి. అదే ఇప్పుడు చెప్పాను కదా కడప నుంచి హైదరాబాద్కి. సో ఇక్కడ ఒక 2000 ఇక్కడ మనం చూసుకుంటే సో 2024లో ఒక 100 రూపీస్ ఉంది, ఒక 50,000 రూపాయలకి కడప నుంచి హైదరాబాద్కి సో మనకు తీసుకెళ్ళాడు. కానీ 2025లో 120 అయిపోయింది డీజిల్ 120 అవ్వడం వల్ల ట్రాన్స్పోర్టేషన్స్లో కూడా చేంజెస్ వస్తాయి. ట్రాన్స్పోర్టేషన్స్లో పాటు సిమెంట్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆ సిమెంట్ పంపించే అతనికి కూడా ఇక్కడ 100 రూపీస్ ఉన్నప్పుడు డీజిల్ 50Kకి పంపించే అతను 120 డీజిల్ అయినప్పుడు అతనికి 70,000 పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. అప్పుడు సిమెంట్ బ్యాగ్ ప్రైసెస్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డీజిల్ రేట్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగినాయి, పంపించేదని ఛార్జెస్ కూడా పెరిగినాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా గూడ్స్ అతను పంపించే వస్తువు కూడా పెరిగింది. అదంతా ఎవరి మీద పడుతుంది, ఫైనల్గా కన్జ్యూమర్ మీద పడుతుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఫైనల్గా కన్జ్యూమర్ని తీసుకుంటారు. ఓకే, సో ఫైనల్గా కన్జ్యూమర్ పే చేస్తాడు కదా. కన్జ్యూమర్ పే చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ధరలు పెరిగిపోయినాయి కదా. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్నే మనము ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్గా చెప్తాము. ఓకే, దీన్నే మనము ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. సో ఈ విధంగా మనకు ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ కూడా కంప్లీట్ అయింది. సో ఫైనల్గా మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో సో 3 రకాలుగా చూసాం. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సో ఇన్ఫ్లేషన్లో ఒకసారి ఏ ఏ ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇన్ఫ్లేషన్లో సో ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకటి వెయిట్ ఏ మినిట్. ఓకే, సో ఇక్కడ కొన్ని రకాల ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి చూద్దాం. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ మనకి సో ఏ విధంగా ఇన్ఫ్లేషన్ని చూస్తారో సో నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. సో మనకు సో సిపిఐ ఇప్పుడు ఫస్ట్ అయితే సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కండక్ట్ చేసేవారు, ప్రస్తుతం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చూస్తున్నారు. అయితే సో ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది సిపిఐ అర్బన్ ప్లస్ రూరల్గా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈజ్ ఈక్వల్ టు
4 ± 2 అని. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఏ మధ్యలో ఉండాలి అంటే సో 4 + 2 అయితే మ్యాక్సిమం అయితే 6 ఉండాలి, మినిమం అయితే 2 ఉండాలి. అంటే 2 to 6 మధ్య ఇన్ఫ్లేషన్ ఉండాలి అనేది సో ఫైనల్గా మనం మాట్లాడదాం. సో ఇక్కడ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రాక్కుంటూ వెళ్ళడం అని అర్థం. సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 1 నుంచి 3% ఉండడాన్నే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వాకింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్. సో వాకింగ్ అంటే నడచడం, ట్రాటింగ్ అంటే కొంచెం స్పీడ్గా నడచడం. సో ఇది మనకి చూసుకుంటే 3 నుంచి 10% వరకు ఉండడం జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సో రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్లో 10 నుంచి 20%. సో ఇక్కడ 10 నుంచి 20% ఉండడాన్నే రన్నింగ్ ఇన్ఫ్లేషన్, పరిగెత్తుతూ వెళ్ళడం అని అర్థం. ఓకే. సో ఆ తర్వాత మనకు గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది మోర్ దాన్ 20% ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్గా సో హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ మనకు సో మోర్ దాన్ 50% ఉంటుంది. సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటే మీకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చెప్పాను కదా. సో మినిమం ఎంత ఉండాలి? 2 ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉండాలి? 6 ఉండాలి. అంటే ఇన్ఫ్లేషన్ అనేది సో 2 నుంచి 6 మధ్య ఉండాలి అని చెప్తుంది. క్రీపింగ్ అంటే సో 1 నుంచి 3%, వాకింగ్ ఆర్ ట్రాటింగ్ అంటే 3 నుంచి 10% అని చెప్తాం. సో రన్నింగ్, సో గ్యాలోపింగ్ అండ్ హైపర్. సో ఇక్కడ వెరీ డేంజరస్గా చెప్తాం హైపర్ అండ్ గ్యాలోపింగ్ అనేది. సో ఇక్కడ ఇవి ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే మనీ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. ఇవి ఉన్నప్పుడు ఏమవుతాయి? మనీ ఫ్లో అనేవి ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే మనీ ఫ్లో ఎక్కువ అవుతుందో డిమాండ్ పెరుగుతుంది కదా. డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ప్రైసెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. ఓకే. మనీ ఫ్లో ఎక్కువ అవుతే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటండి? ఇన్ఫ్లేషన్ ఉంది అంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువైనాయి అని అర్థం. సో ఇక్కడ మనీ ఫ్లో ఎక్కువ అవుతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైసెస్ ఏమవుతాయి? ప్రైసెస్ కూడా పెరుగుతాయి. కానీ ఇక్కడ గ్యాలోపింగ్లో ఇక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్కి తేడా ఏంటంటే క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్లో ఒక విధంగా ఉంటే గ్యాలోపింగ్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్లో ఒక విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనీ ఫ్లో అనేది ఎక్కువ అయిపోయింది. చాలా 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 ఎక్కువ అయిపోయింది. మనీ ఫ్లో అనేది చాలా చాలా ఎక్కువ అయిపోయింది. డిమాండ్ కూడా పూర్తి స్థాయిలోకి వెళ్ళిపోయింది. ప్రైసెస్ కూడా పూర్తి స్థాయిలోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ సప్లై లేదు. బాగా గమనించాలి. సప్లై లేదు, డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ మనీకి వాల్యూ ఉండదు. ఇక్కడ మనీకి వాల్యూ ఉండదు. అందుకే మనకు జింబాబ్వేలో సో ఆ ప్రాంతాలలో చూసుకుంటే సో మనకు 1 లక్ష డబ్బులు ఇచ్చినా కానీ సో ఒక బ్రెడ్ ప్యాకెట్ దొరకదని సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే మనీ ఫ్లో ఎక్కువగా ఉంది ప్రజలలో, మా డబ్బులు ఎక్కువగా ఉంది, దానికి తగ్గట్టుగా సప్లై లేదు. సప్లై లేకపోతే ఖచ్చితంగా డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఆ డిమాండ్ ఎంతవరకు ఏర్పడుతుందంటే సో చిన్న ఫుడ్ కూడా కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే ఇక్కడ మనీని కేర్ చేయరు. మనీని కేర్ చేయకుండా వస్తువు మీద సో డామినేట్ చేస్తారు. ఎందుకంటే సప్లై లేదు, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంది. నో వన్ ఈస్ ప్రొడ్యూసింగ్. ప్రతి ఒక్కరు మనీ ఇక్కడ డబ్బులు ఉండడం వల్ల సో ఆ గవర్నమెంట్ విపరీతంగా డబ్బులు ప్రింట్ చేయడం వల్ల ప్రజల దగ్గర ప్రతి ఒక్కరు డబ్బులు ఉంది. సో ప్రొడక్షన్ అనేది లేదు, సప్లై లేదు. సప్లై లేనప్పుడు ఖచ్చితంగా ఫుడ్కి డిమాండ్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు ఎంతలా పెరిగినాయంటే 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనేంత పెరిగినాయి. సో దాన్నే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. దాన్నే హైపర్ లేదా గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. మోర్ దెన్ 20% ఇన్ఫ్లేషన్ వస్తే దట్ ఈస్ మోర్ డేంజరస్. అటువంటిది హైపర్ ఇన్ఫ్లేషన్లో మోర్ దెన్
50% అంటే సో ఇక్కడ డబ్బులకు వాల్యూ ఉండదు. మనీ ఫ్లో ఉన్నప్పటికీ డబ్బులకు వాల్యూ ఉండదు. దెర్ ఈజ్ నో సప్లై లేనప్పుడు సో ఎక్కువగా మనకి డిమాండ్ పెరుగుతుంది. దాంతోపాటుగా సో మనకి ప్రైసెస్ కూడా పెరిగిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనకి సో డిమాండ్ పుల్ ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీలో మనము డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, అదేవిధంగా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అదేవిధంగా బిల్డ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేటి 3 రకాలుగా చెప్పుకున్నాం. సో ఇక్కడ దానికి కాజెస్ చూద్దాం ఒకసారి. కాజెస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఒకసారి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి సో ఉన్నటువంటి రీజన్స్ ఒకసారి చూద్దాం. సో డిమాండ్ ఈజ్ పుల్లింగ్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది? సప్లై తక్కువ ఉంటే, ప్రొడక్షన్ తక్కువ ఉంటే, ఆ వస్తువుకి ఏ వస్తువు అయితే సప్లై తక్కువ ఉంటుందో ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే దాని యొక్క ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. అయితే ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది చెప్పాం, కానీ ఇక్కడ ఏ రీజన్స్ ఉంటాయి, ఏ రీజన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఇక్కడ డిమాండ్ పెరగడానికి ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది సో ఎక్స్పెండిచర్ ఎక్కువైంది అనుకోండి, గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువైంది అనుకోండి. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అంటే ఖర్చు ఎక్కువ చేస్తుందంటే ఏమని అర్థము? సో ప్రజల దగ్గర మనీ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనీ ఫ్లో వస్తుంది. బాగా గమనించాలి, డిమాండ్ ఏ విధంగా పెరుగుతుందో చూస్తున్నాం. సో ప్రజల దగ్గర మనీ ఎక్కువ అవుతుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తుంది? వెల్ఫేర్ స్కీమ్స్కే కదా. వెల్ఫేర్ స్కీమ్స్కి పెట్టడం వల్ల ఖచ్చితంగా ప్రజల దగ్గర డబ్బు అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనీ ఫ్లో ఎక్కువ అవుతుందో డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే ప్రైసెస్ పెరుగుతాయో దాన్ని మనము ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. సో ఒక ఫ్యాక్టర్ ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? మీరు ఆన్సర్ రైటింగ్లో కూడా రాయొచ్చు. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే మీరు ఇది ఆన్సర్ చేయొచ్చు. గవర్నమెంట్ ఎక్కువగా ఎక్స్పెండిచర్ ఖర్చు చేయడం వల్ల సో మనకి ఇక్కడ ప్రజల దగ్గర మనీ పెరిగిపోయి డిమాండ్ పెరిగిపోయి ధరలు కూడా పెరిగిపోతాయి. అప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ ఇంక్రీజెస్. ప్రజలు పెరిగిపోతున్నారు, ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రొడక్షన్ లేదా సప్లై కదా, సప్లై ఏమవుతుంది? తగ్గుతుంది. సప్లై తగ్గితే ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి కావాల్సినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకు సప్లై తక్కువ ఉంది. ఎప్పుడైతే సప్లై తక్కువ అవుతుంది ఏమవుతుంది? మళ్ళీ డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ఇవన్నీ మనము ఫ్యాక్టర్ చూస్తున్నాం. ఏ కారణాల వల్ల మనకు డిమాండ్ అనేది పెరిగి ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది అనేది చూస్తున్నాం. ఫైనల్గా బ్లాక్ మనీ. సో ఇక్కడ బ్లాక్ మనీ అనేది ఇక్కడ మనకి సో పీపుల్ చేతిలో ఉంటుంది కదా, ప్రజల చేతులలో ఉంటుంది. బ్లాక్ మనీ అనేది ప్రజల చేతులలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బ్లాక్ మనీ అనేది ప్రజల దగ్గర ఉండడం వల్ల ఏ విధంగా మనకి ఇంపాక్ట్ అవుతుంది ఇన్ఫ్లేషన్ కంటే, ప్రజల దగ్గర బ్లాక్ మనీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయరు కదా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా వాళ్ళు గోల్డ్ మీద, రియల్ ఎస్టేట్ మీద మనకు సో ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ మీద అదేవిధంగా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు మోస్ట్లీ. సో ఇక్కడ వాళ్ళు బ్యాంకులో ఉంటే ఖచ్చితంగా దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సో అది వాళ్ళ దగ్గర క్యాష్ రూపంలో ఉంటుంది కాబట్టి క్యాష్ రూపంలో కొనగలిగేవి కొంటారు. బాగా గమనించాలి, బ్లాక్ మనీ ప్రజల దగ్గర ఎక్కువ అవడం వల్ల వాళ్ళు క్యాష్తో కొనగలిగేటి కొంటారు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. ఇక్కడ బ్లాక్ మనీ అనేది ఎక్కువ అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ ఏమవుతుంది? వీటికి డిమాండ్ ఏమవుతుంది? బాగా గమనించాలి, డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. బ్లాక్ మనీ వల్ల
రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ రేట్స్ ఏమవుతాయి, క్యాష్ రూపంలో కొనగలిగేటి ఖచ్చితంగా బ్లాక్ మనీ వల్ల పెరుగుతాయి. డిమాండ్ పెరుగుతే ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ కొనేవాళ్ళు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఉంది కదా, సో కొనేవాళ్ళు ఎక్కువ వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రైసెస్ ఏమవుతాయి, పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ధరలు పెరగడం వల్ల దేనివల్ల ధరలు పెరుగుతున్నాయి, డిమాండ్ వల్ల ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి దీన్నే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి రీజన్ అని చెప్తాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ బ్లాక్ మనీగా చెప్తాం. సో ఫోర్త్ ఏంటి రీజన్, చేంజింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. సో మనకు రీసెంట్ టైమ్స్లో కంటే సో పాస్ట్లో పోలిస్తే సో కేవలం మ్యాక్సిమం ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉండేది, లేకపోతే ఒక 10-20 years బ్యాక్ సో టీవీ ఉండేది, లేకపోతే అది కూడా ఉండేది కాదు. సో ఇక్కడ టీవీతో సర్దుకుపోయే వాళ్ళు ఎక్కువగా, అక్కడ కేవలం టీవీ మీద ఆధారపడే వాళ్ళు, సెల్ అనేది చాలా తక్కువ. సో కంపేర్ టు నౌ రీసెంట్ టైమ్స్, సో ఎవ్రీవన్ హ్యాస్ టీవీ, ఎవ్రీవన్ హ్యాస్ మొబైల్. సో ఈ విధంగా చేంజింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. సో ఇక్కడ వాళ్ళ యొక్క కన్జంప్షన్ అనేది ఏ విధంగా ఉంది, టీవీ దగ్గర నుంచి మొబైల్కి వచ్చింది. సో ఇక్కడ మొబైల్ అనేది ఒకటే ఉంటే అప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి మొబైల్ రావడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా వీటికి కూడా డిమాండ్ పెరిగి ప్రైజెస్ ఏమవుతాయి, పెరుగుతాయి. సో ప్రతి ఒక్క దానికి డిమాండ్ క్రియేట్ చేసి దానికి ధరలు పెంచడం వల్లనే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ ఈజ్ పుల్లింగ్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. దట్ ఈజ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. సో ఆ తర్వాత మళ్ళీ ఇంక్రీజింగ్ ఆఫ్ వేజెస్, ధరలు పెరగడం వల్ల. సో ఇక్కడ జీతాలు పెరగడం వల్ల డిమాండ్ ఏ విధంగా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 2024లో సో ఆల్రెడీ చెప్పాం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్లో 2024లో ఒక 10K వస్తుంది, అతనికి 2025లో 20K అయిపోయింది అనుకోండి శాలరీ, 20K అయిపోయింది అనుకోండి శాలరీ. ఈయన 2024లో 10K శాలరీ వచ్చినప్పుడు సో అతనికి సో ఒక 50,000 పెట్టి సో ఒక మొబైల్ కొనాలని ఉండేది. సో అదేవిధంగా సో ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సో అతనికి ఎక్కడ సో సాధారణంగా అతను చాలా తక్కువ ఖర్చు చేసేవాడు. సో అటువంటి టైంలో అతనికి సో అది నెరవేరేది కాదు. సో ఎప్పుడైతే 20K వచ్చిందో అతని దగ్గర మనీ ఫ్లో ఏమైంది, పెరిగింది. మనీ ఫ్లో ఎప్పుడైతే పెరుగుతాయో డిజైర్స్ ఏమవుతాయి, పెరుగుతాయి. ఎప్పుడైతే డిజైర్ పెరుగుతుందో దేని మీద, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద డిజైర్స్ ఏమవుతాయి, పెరుగుతాయి. ఎప్పుడైతే డిజైర్స్ పెరుగుతాయో అప్పుడేమవుతుంది, వాటి యొక్క ఏ దాని మీద అయితే డిజైర్ ఉందో దాని యొక్క డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి. ఫైనల్గా ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది. దేనివల్ల, డిమాండ్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. సో 5 రీజన్స్ ఏంటి, గవర్నమెంట్ అనేది ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ప్రజల దగ్గర మనీ ఎక్కువై సో డిమాండ్ పెరిగిపోయి సో ధరలు పెరిగిపోతాయి. పాపులేషన్ ఇంక్రీజ్ వల్ల ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. ఏ వస్తువుకైతే ప్రొడక్షన్ ఉండదో ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. బ్లాక్ మనీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా కొనుగోలు చేయడం స్టార్ట్ చేస్తారు. కొనుగోలు చేయడం వల్ల మనీ అనేది సో డిమాండ్ అనేది పెరిగిపోయి ప్రైసెస్ పెరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే చేంజింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ వల్ల కూడా సో డిమాండ్ పెరిగి ప్రైసెస్ పెరుగుతాయి. జీతాలు పెరగడం వల్ల సో కొత్త వస్తువులు కొనాలనేది సో ఎక్కువగా రావడం వల్ల సో జీతాలు ఎప్పుడైతే పెరుగుతాయో డిమాండ్ పెరుగుతుంది సో ఆ వస్తువులకి. సో అప్పుడు కూడా పెరగడం
స్టార్ట్ చేస్తాయి. సో ఇప్పుడు డిమాండ్ పుల్ అయిపోయింది కదా, ఇప్పుడు కాస్ట్ పుష్ ఫ్యాక్టర్ చూద్దాం. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి ఫ్యాక్టర్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఏమని చెప్పాను, కాస్ట్ ఈజ్ పుషింగ్ దేన్ని, ఇన్ఫ్లేషన్ని. కాస్ట్ ఏ విధంగా పుష్ చేస్తుంది ఆల్రెడీ చెప్పాను, రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఒక కంపెనీ ఉందనుకోండి, సో పొటాటోస్ పర్ కేజీ 10 రూపీస్కి దొరికేటి సడన్గా సో అవి ప్రొడక్షన్ తగ్గిపోయి కేజీ 50 రూపీస్కి వెళ్ళిపోయాయి అనుకోండి పొటాటోస్. అప్పుడు రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కాస్ట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. అదేవిధంగా సైమల్టేనియస్గా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్ రెంట్కి ఇచ్చేది కూడా పెరిగిపోయింది, లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, లేబర్కి ఇచ్చే వేజెస్ పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిపోవడం వల్ల రా మెటీరియల్ కాస్ట్తో పాటు సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్, తయారు చేసేటటువంటి ప్రోడక్ట్ పెరిగిపోయింది. తయారు చేసేటటువంటి ప్రోడక్ట్ పెరిగిపోవడం వల్ల సో ఆ గుడ్ బయటికి రావడం వల్ల కన్జ్యూమర్ దాన్ని బై చేస్తాడు కదా, కొంటాడు కదా. కన్జ్యూమర్ దాన్ని కొనడం వల్ల ఖచ్చితంగా ఆ ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. ప్రైస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. దేనివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది, రా మెటీరియల్ కాస్ట్ లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క కాస్ట్ పెరగడం వల్లనే మనకు ఇన్ఫ్లేషన్ వస్తుందని చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ మనం బాగా చూసుకుంటే ఇక్కడ సప్లై తగ్గినట్టే కదా, ఓకే, సప్లై తగ్గినట్టే కదా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే ఖచ్చితంగా దాని యొక్క ప్రొడక్షన్ని స్టాప్ చేస్తాయి, చాలా తక్కువగా చేస్తాయి. సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి, దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. సప్లై అనేది ఏ విధంగా తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సప్లై ఏ విధంగా తగ్గుతుంది, కాస్ట్ ఈజ్ పుషింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అదేవిధంగా రా మెటీరియల్ యొక్క కాస్ట్ తగ్గుతుంది. రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరిగితే ఆ కంపెనీలో తయారు చేసే వస్తువు యొక్క ధర కూడా పెరుగుతుంది. అది మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా ఆ వస్తువు ధర కూడా పెరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే పొటాటోస్ కాస్ట్ పెరిగిపోయినాయో సో అప్పుడు అతను సో 50 రూపీస్ పెట్టి సో ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తాడా, చేయడు. ఎప్పుడైతే ప్రొడక్షన్ అయితే తక్కువగా ఉంటుందో సప్లై తక్కువ వస్తుంది కదా మార్కెట్లోకి. ఎప్పుడైతే మార్కెట్లోకి సప్లై తక్కువ వస్తుందో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి. ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది. అదే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో దీనికి కారణాలు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఏమని చెప్పాం, సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్లో ఇక్కడ బ్లాక్ మనీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది అని చెప్పాం. సో బ్లాక్ మనీ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఉందనుకోండి, సో ఇన్కమ్ ట్యాక్స్, సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అంటే సో డైరెక్ట్ ఇన్కమ్ ఉందనుకోండి, డైరెక్ట్ ఇన్కమ్ ఉందనుకోండి ఖచ్చితంగా సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పే చేయవలసి ఉండడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా పే చేయడం వల్ల మనీ ఏమవుతుంది, తగ్గుతుంది. సో బ్లాక్ మనీలో అయితే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ రావడం వల్ల ఖచ్చితంగా అకౌంట్లో ఎంత పడుతుందో తెలుస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. సో ఇక్కడ డబ్బులు తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఖర్చు ఏమవుతుంది, ఖర్చు చేయడం తక్కువ అవుతుంది. అప్పుడు డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే డైరెక్ట్ ఇన్కమ్ లేదా డైరెక్ట్ ట్యాక్సెస్లో మనకు ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు. ధరలు పెరగవు. బాగా గమనించాలి. మనకు డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల మనకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా, సింపుల్ క్వశ్చన్ చూడండి. డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే సింపుల్గా డైరెక్ట్గా బట్టి పడితే రాదు. ఏ విధంగా ప్రభావితం అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఒక పర్సన్కి
సో పర్ ఇయర్ యాన్యువల్లీ సో 10 lakhs వస్తుంది అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ ఒక 2 lakhs పోయింది అనుకోండి. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ 2 lakhs పోవడం వల్ల అక్కడ 2 lakhs అంటే రిమైనింగ్ 8 lakhs కదా అతనికి ఉండేది. సో అక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో సో జిఎస్టీ డైరెక్ట్ ట్యాక్సెస్ పోవడం వల్ల ఏమైంది, అతనికి మనీ అనేది కొంచెం తగ్గినట్టే కదా. బ్లాక్ మనీతో పోలిస్తే అతను 10 lakhs ఉంది, కానీ ఇక్కడ మంత్లీ ఇన్కమ్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది పోవడం వల్ల సో మనకి ఇక్కడ సో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే అతనికి డైరెక్ట్ ఇన్కమ్ వల్ల మనీ అనేది తగ్గింది. మనీ తగ్గితే అతను ఖర్చు చేయడం ఏం చేస్తాడు, తగ్గించాడు. ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ తక్కువ అవుతుందో, మనీ తక్కువ అవుతే వాళ్ళు ఖర్చు పెట్టేది కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే తక్కువ అవుతుందో డిమాండ్ తగ్గుతుంది. బాగా గమనించాలి, డిమాండ్ తగ్గి ప్రైసెస్ కూడా తగ్గుతాయి. ధరలు ఎప్పుడైతే తగ్గుతాయి అప్పుడు ఎఫెక్ట్ దేని మీద పడుతుంది, ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ టైంలో ప్రజల దగ్గరికి అమౌంట్ తక్కువ రావడం వల్ల వాళ్ళు ఖర్చు చేసేది కూడా తక్కువగా ఉంటుంది. ఖర్చు తక్కువ చేస్తే డిమాండ్ ఏమవుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది, ప్రైసెస్ కూడా తగ్గుతాయి. దట్ ఈస్ కాల్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల, డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇందులోనే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే తగ్గుతుందని చెప్పాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుందని చెప్పాలి. ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఒక సోపు 10 rupees ఉందనుకోండి, సో దాని మీద ఒక మనకి 18% జిఎస్టీ ఉందనుకోండి. సో 18% జిఎస్టీ ఉంటే ఇక్కడ 10 rupees 1.8 అవుతుంది కదా, టోటల్ 11.8 అనేది పడుతుంది. సో ఇది మనకి ఇండైరెక్ట్గా పడుతుంది కదా, మనకు తెలుస్తుందా. ఇన్కమ్ ట్యాక్స్ అయితే సింపుల్ ఎగ్జామ్ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనకి ఎంత డబ్బులు వస్తుందో మనకు తెలుస్తుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, మనకి ఎంత పడుతుందో తెలియదు. డైరెక్ట్ దానికి ఇండైరెక్ట్ ట్యాక్స్ పడి మనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్స్ట్రా మనీనే ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఖచ్చితంగా మన చేత కొనిపిస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్లో. డైరెక్ట్ ట్యాక్స్లో అయితే మన దగ్గరికి డబ్బులు అనేది తక్కువగా వస్తుంది కాబట్టి దట్ ఈస్ అండర్ కంట్రోల్, మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనము ఎక్కువగా ఖర్చు చేయము, డిమాండ్ తగ్గుతుంది, ప్రైసెస్ తగ్గుతాయి, సైమల్టేనియస్గా ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమవుతుంది, మన అండర్ కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ యాడ్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చాను. ఆ తర్వాత ఇందులోనే బాటిల్ నెక్స్ వస్తాయి. బాటిల్ నెక్స్ చెప్పాను కదా. ప్రొడక్షన్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ ప్రొడక్షన్ అయితే ట్రాన్స్పోర్ట్ అబ్స్టాకిల్స్ వస్తాయి. ట్రాన్స్పోర్ట్లో అబ్స్టాకిల్స్ రావడం వల్ల సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గితే మార్కెట్లోకి రాదు కదా. ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తువు రాదో దాని డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది సో కాస్ట్ పుష్ లేక వస్తాయి. ఆ తర్వాత ఎంఎస్పి, ఓకే. ఇక్కడ ఎంఎస్పి ధరలు పెంచడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, ఇంపోర్ట్స్ని నిషేధించడం వల్ల అన్ని వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల. ఒకసారి చూద్దాం. ఇంపోర్ట్స్ని నిషేధించడం వల్ల
ఇంపోర్ట్స్ని నిషేధించడం వల్ల ఏమవుతుంది? సింపుల్గా ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇప్పుడు భారతదేశంలో 140 crore 140 కోట్ల మంది పీపుల్ ఉన్నారు అనుకోండి. ఓకే, 140 మంది పీపుల్ ఉన్నారు అనుకోండి. ఇక్కడ 130 కోట్ల మందికే రైస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బాగా గమనించాలి. ఇంపోర్ట్స్ని ఆపేయడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎక్స్పోర్ట్స్ అన్నీ మన భారతదేశంలో పండేటన్ని పంపేయడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 130 కోట్ల మందికి మాత్రమే రైస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇంపోర్ట్స్ అన్నీ ఆపేసినారు అనుకోండి. సో ఇక్కడ తక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎందుకంటే సప్లై తక్కువ ఉంది, డిమాండ్ పెరిగి ప్రైస్ పెరిగి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. బాగా గమనించండి. డిమాండ్ పెరిగి సప్లై తగ్గి డిమాండ్ పెరిగి ప్రైసెస్ కూడా పెరుగుతాయి. సో ఇక్కడ 140 కోట్ల మంది ప్రజలకు 130 కోట్ల మంది ప్రజలకు మాత్రమే ఫుడ్ ఉందంటే ఖచ్చితంగా సప్లై తక్కువ ఉందని అర్థం. సో ఎప్పుడు ఇంపోర్ట్స్ అన్నీ ఆపేసినప్పుడు, ఎప్పుడైతే ఇంపోర్ట్స్ అన్నీ ఆపేస్తారో అప్పుడు సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి. సో ఇన్ఫ్లేషన్ కూడా దారితీస్తుంది. ఎప్పుడు? ఇంపోర్ట్స్ అని ఆపేసినప్పుడు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నెక్స్ట్ అన్నీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఎక్స్పోర్ట్స్ ఆల్. సో ఇక్కడ మన భారతదేశంలో సేమ్ ఎగ్జాంపుల్ 140 crore తీసుకోండి. సో ఇక్కడ 140 crore సంబంధించినటువంటి ఫుడ్ ఉందనుకోండి. సో 140 crores పీపుల్ ఉన్నారు, 140 crore సంబంధించిన ఫుడ్ ఉంది. సో దెర్ ఈజ్ నో ఇన్ఫ్లేషన్. కానీ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇక్కడ పండినేటి ఒక 20 crore సంబంధించినటువంటి ఫుడ్ను ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? 120 crore సంబంధించినటువంటి ఫుడ్డే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? సప్లై తగ్గింది కదా, సప్లై తగ్గి డిమాండ్ పెరిగి ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్తాం. సో కాస్ట్ పుష్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల, రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరగడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ పెరగడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సో ఆ తర్వాత బాటిల్ నెక్స్ వల్ల కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎంఎస్పి పెంచడం ద్వారా కూడా మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో అన్ని వస్తువులని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇంపోర్ట్స్ను ఆపేయడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనము ఇన్ఫ్లేషన్ అంటే ఏదో చూసాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏదో చూసాం. ధరలు పెరగడాన్ని కంటిన్యూస్గా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అని చూసాం. దానికి ఆపోజిట్ డిఫ్లేషన్ అని చెప్పాం. ఆ తర్వాత చూసుకుంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరలు పెరగడమే ఇన్ఫ్లేషన్ ఉంది, కానీ ఇన్ఫ్లేషన్లో కొద్దిగా తగ్గడాన్నే డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే సపోజ్ ఒక 6% ఉంది జనవరిలో, ఫిబ్రవరిలో 5%కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్లో రిడక్షన్నే డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్లో రిడక్షన్నే డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఆ తర్వాత రిఫ్లేషన్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల మళ్ళీ గ్రోత్ లేకొస్తే దాన్ని మనము రిఫ్లేషన్ అంటాం. ఆ తర్వాత మనం చూసుకుంటే ష్రింక్ ఇన్ఫ్లేషన్. ప్రైసెస్ అనేవి సేమ్గా ఉంటాయి, దాని క్వాంటిటీ తగ్గించడం వల్ల మనకు ధరలు పెరగడాన్ని అంటాం. గ్రీడ్ ఇన్ఫ్లేషన్ అంటే కార్పొరేట్స్ ధరలు పెంచడం వల్ల రావడాన్నే మనం గ్రీడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. స్టాగ్ ఇన్ఫ్లేషన్, స్టాగ్నేషన్లో నుంచి స్టాగ్ ఇన్ఫ్లేషన్ నుంచి ఫ్లేషన్ తీసుకోవడం వల్లనే స్టాగ్ఫ్లేషన్ అంటాం. స్టాగ్ఫ్లేషన్ అంటే ఒక చోట ఆగిపోవడం అని అర్థం, గ్రోత్ లేకపోవడం అని అర్థం. అంటే దెర్ ఈజ్ నో ఎకనామిక్ గ్రోత్ లేదు. అటువంటి సైమల్టేనియస్గా మనకి హై ఇన్ఫ్లేషన్ వస్తుంది. హై ఇన్ఫ్లేషన్తో పాటు
అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ 3 ప్రాసెస్నే స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఇది చెప్పిన వ్యక్తి ఎవరు? సో ప్రొఫెసర్ శామ్యుల్సన్ గారు చెప్పారు. సో బోత్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్ విత్ లో ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇస్ కాల్డ్ స్టాగ్ఫ్లేషన్గా చెప్తాం. ఆ తర్వాత కొన్ని వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తే స్క్యూఫ్లేషన్ అంటారు. ఆ తర్వాత మనకు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ట్రయాంగిల్ ఇన్ఫ్లేషన్ థియరీలో రాబర్ట్ జే గార్డెన్ గారు మనకు 3 రకాలుగా చెప్పారు. కాస్ట్ పుష్, డిమాండ్ పుల్, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల వస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పాము. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అన్నాము. సో డిమాండ్ పుల్ చేయడం వల్ల వస్తే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని. సో ఒక కంపెనీలో ఉండే ఉద్యోగస్తులు సో దాని శాలరీని పెంచమని డిమాండ్ చేసినప్పుడు వచ్చే ఇన్ఫ్లేషన్ని బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని సో క్లారిటీగా చెప్పడం జరిగింది. సో 3 రకాలుగా. సో ఆ తర్వాత బాటిల్ నెక్. సో ప్రొడక్షన్ కాస్ట్లో అబ్స్టాకిల్స్, అడ్డంకులు. బాటిల్ నెక్ అంటే అబ్స్టాకిల్స్ అని గుర్తుపెట్టుకోండి. సో యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. ప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి సో అడ్డంకులు రావచ్చు. సో ప్రొడక్షన్ అయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో అడ్డంకులు రావచ్చు. అందుకే బాటిల్ నెక్ అని పేరు పెట్టారు. సో అబ్స్టాకిల్స్ రావడం వల్ల మార్కెట్లోకి సప్లై తగ్గిపోతుంది. ఎప్పుడైతే మార్కెట్లోకి సప్లై రాదో దానికి ఉన్నటువంటి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. సప్లై కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఫైనల్గా ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. ఆ తర్వాత ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. ఇంపోర్ట్ చేసుకునే కాస్ట్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల పెరిగితే దట్ ఈస్ కాల్డ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. సో దాని మీద ట్రాన్స్పోర్టేషన్ చేయించుకునే వ్యక్తికి కూడా ధరలు పెరుగుతాయి. ఆ వస్తువు మనం కొంటే ఫైనల్గా ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 1 నుంచి 3 వరకు అని, వాకింగ్ అంటే 3 నుంచి 10 అని, సో రన్నింగ్ అంటే 10 నుంచి 20 అని. సో గ్యాలోపింగ్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్. మనీ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ అవుతుందంటే వస్తువుని కొనలేనంత పెరిగిపోయి మనీకి వాల్యూ లేకుండా పోయి మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది, కానీ సప్లై అనేది తగ్గిపోతుంది. అప్పుడు వచ్చేదాన్నే గ్యాలోపింగ్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్గా చెప్తా. సో జింబాబ్వేలో మనకు ఆఫ్రికా మోస్ట్ కంట్రీస్లలో ఎక్కువగా అదే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత సో కాజెస్ ఆఫ్ డిమాండ్ పూల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల, సో పాపులేషన్ ఇంక్రీజ్ కావడం వల్ల, బ్లాక్ మనీ ఎక్కువ కావడం వల్ల, సో చేంజింగ్ కన్సెప్షన్ ప్యాటర్న్స్ వల్ల, సో జీతాలు పెంచడం వల్ల అని. ఆ తర్వాత కాస్ట్ పుష్ వల్ల, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల, సో మనకి సో అదేవిధంగా మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ సో డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ సో ఎంఎస్పి పెంచడం వల్ల, ఇంపోర్ట్స్ అన్ని నిషేధించడం వల్ల, ఎక్స్పోర్ట్స్ అన్ని చేయడం వల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్గా చెప్పాం. ఆ తర్వాత టుమారో ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గురించి చూద్దాం. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే.